వైసీపీలో ఉన్నత పదవులు అధిష్ఠించి పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు చేస్తున్న వాళ్ళు బోల్డ్ అంతమంది. దాని మీద మానిటరింగ్ లేదు, పాడు లేదు. ఎమ్మెల్యేలకి అవకాశాలు ఇస్తే కార్పొరేటర్లు, కౌన్సిలర్లను వాళ్ళనే ఉంచుకోండి నాయన అంటే వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకున్నారు. వాళ్ళ అనుచరుల చేతిలో పెట్టేశారు. నిజంగా పార్టీకి కష్టపడ్డ వాళ్ళని పక్కన పెట్టి యునానిమస్ వచ్చినప్పుడు కూడా కార్యకర్తలకు కాకుండా బయట నుంచి తమ వాళ్ళని, తమ బంధువర్గాల్ని తెచ్చిపెట్టుకున్నారు. పోనీ వాళ్ళకి ఎవరికన్నా ఆ కార్పొరేటరో, కౌన్సిలరో, లేకపోతే మేయరో, డిప్యూటీ మేయరో, స్టాండింగ్ కమిటీని ఇట్లాంటి పదవులు అందుకున్నారు కదా అని ఏమాత్రం నాకు కృతజ్ఞత ఉందంటే 100కి 60 మంది కృతజ్ఞత లేదు. 60-70 మందికి వాళ్ళందరూ అవతల పార్టీ పిలవగానే పోయారు. అదేమంటే కొంతమంది మేము డబ్బులు ఇచ్చాం అందువల్ల అంటున్నారు, కొంతమంది వచ్చేటప్పటికి ఇప్పుడున్న బెదిరింపులకి లొంగి అంటున్నారు. ఓవరాల్గా పచ్చి దగా ఫేస్ చేసింది పార్టీ. కానీ దాంట్లో యాక్షన్ తీసుకునే సిస్టమ్